సిద్ధార్థ్ తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 పాట్నా ఈవెంట్ పై కౌంటర్లు వేశాడు. అసలు పాట్నా ఈవెంట్ చూసి నేషన్ మొత్తం షాక్ అయింది. అసలు పాట్నాలో ఈవెంట్ పెట్టడమే ఓ సాహసం అనుకుంటే అక్కడ వేలు లక్షల మంది రావడం చూసి అంతా నోరెళ్లబెట్టారు. అసలు నార్త్ లో బన్నీ క్రేజ్ చూపించేందుకు అదొక ఉదాహరణగా నిలిచింది. ఇక ఇప్పుడు పుష్ప 2 నార్త్ లో ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిదే. ఇలాంటి టైంలో సిద్ధు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నార్త్ లో పుష్ప క్రేజ్ ఎలా ఉంటుందో అందరూ చూస్తూనే ఉన్నారు. పుష్ప కంటే పుష్ప 2 దేశాన్ని ఊపేస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. 4 రోజుల్లోనే 800 కోట్లకు పైగా రాబట్టి సౌత్ నార్త్ అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే ఈ సక్సెస్ ను చూసి చాలా మంది సైలెంట్ అయిపోయారనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, టాలీవుడ్ బడా స్టార్లు, ఇతర ఇండస్ట్రీకి చెందిన హీరోలెవ్వరు కూడా పుష్ప 2 సక్సెస్ బన్నీ సాధిస్తున్న విజయాల మీద ప్రశంసలు కురిపించలేదు. తాజాగా సిద్ధార్థ్ అయితే ప్రశంసించకపోగా చాలా తక్కువ చేసి మాట్లాడాడు. పుష్ప 2 కోసం పాట్నాలో అల్లు అర్జున్ నిర్వహించిన ఈవెంట్ ఎంతగా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. పుష్ప 2 ఈవెంట్ ను ఓపెన్ గ్రౌండ్ లో నిర్వహిస్తే 2 లక్షల మంది వచ్చినట్లుగా సమాచారం. అసలు పాట్నా లాంటి చోట ఈవెంట్ పెట్టడమే గొప్ప అంటే అంతమంది రావడంతో అంత షాక్ అయ్యారు. ఇంత క్రౌడ్ ను ఎలా మేనేజ్ చేశారా అని అంతా అవక్కయ్యారు. సిద్ధు ఇప్పుడు ఈ పుష్ప 2 పాట్నా ఈవెంట్ గురించి మాట్లాడిన మాటలే వైరల్ అవుతున్నాయి. మిస్ యూ అంటూ సిద్ధు ఈ వారం థియేటర్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అసలు 2 వారాల క్రితమే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల్సింది. కానీ తమిళనాడులో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో వాయిదా వేశారు. మరి ఇప్పుడు పుష్ప 2 ప్రభావం ఎక్కువగా ఉంది. అయినా కూడా సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మిస్ యూ ప్రమోషన్స్ లో భాగంగా పాట్నా ఈవెంట్ గురించి మాట్లాడాడు. అదంతా ప్రమోషన్స్, మార్కెటింగ్ అని అన్నాడు. జేసీబీ పనికి వెళ్ళినా కూడా అక్కడ చాలా మంది చూస్తారు అంటూ దారుణంగా మాట్లాడాడు. రాజకీయ సభల్లో చూస్తాం కదా, అదంతా బిర్యానీ ప్యాకెట్ కౌంటర్ కోసం వచ్చిన క్రౌడ్ అంటూ తక్కువ చేసి మాట్లాడాడు. సిద్ధు మాట్లాడిన ఈ మాటలతో బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి నువ్వు వెళ్ళి అక్కడ ఈవెంట్ పెట్టు, ఎవరు వస్తారో చూద్దాం. అసలు ఇప్పుడు నార్త్ లో పుష్ప 2కు వస్తున్న కలెక్షన్లు చూస్తున్నావా, ఇంత ఇన్సెక్యూర్తో ఎలా ఉంటారు అని బన్నీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. సిద్ధార్థ్ గతంలోనూ చాలాసార్లు చాలా విషయాల్లోనూ ఇలానే నోరు జారిన సంగతి తెలిసిందే.